చాలా కాలం తర్వాత మాజీ మంత్రి వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ మీడియా ముందుకొచ్చాడు. మీడియా ముందుకొచ్చాడా? రప్పిచ్చారా? అనేది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పుడే ఎందుకొచ్చాడు అంటే, నిన్న చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అసెంబ్లీలో రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 33% మున్సిపాలిటీల్లో, 34% గ్రామాల్లో రిజర్వేషన్ల ప్రకటన చేశారు. అసలే బీసీలు తెలుగుదేశం పార్టీతో ఉంటారు. ఇప్పుడు ఈ ప్రకటనతో బీసీ వర్గాలు తెలుగుదేశం పార్టీతో ఇంకా అటాచ్‌మెంట్ పెరిగిద్ది. ఇప్పుడు ఈ భయం వైసీపీలో రగులుకుంది. అందుకనే ఒక్కసారిగా వైసీపీలో ఉన్న బీసీ నాయకులందరినీ రంగంలో దింపారు. రంగంలో దింపి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా రిజర్వేషన్ కోసం జీవో ఇచ్చాడు. ఇప్పుడు అది కోర్టులో చెల్లుబాటు కాలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది కూడా చెల్లుబాటు కాదు అని శాపనార్థాలు పెట్టడం మొదలెట్టారు. ఎవరైనా బీసీ రిజర్వేషన్ అమలు కావాలి, అమలు చేయాలి, సజావుగా సాగాలని కోరుకుంటారు. కానీ శాపనార్థాలు పెట్టడం ఏందో అర్థం కావట్లే. చంద్రబాబు నాయుడు గారేమో ఒక సిస్టమేటిక్గా మేము అమలు చేస్తామని చెప్తున్నారు. ఒక పద్ధతిగా మేము అమలు చేస్తాం, కోర్టులో కూడా ఇబ్బంది రాకుండా చూసుకుంటామని చెప్తున్నారు. సరే చేయని వాళ్ళు ఏదైనా అభ్యంతరాలు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మాట్లాడితే అది వేరే అండి. ముందే శాపనార్థాలు పెట్టడం అంటే ఏంటి అర్థం? ఏ పని చేస్తున్నా సరే ముందు శాపనార్థాలు పెట్టాలి. ఇది జరగదు, ఇది కాదు, ఇది అవసరం లేదు, ఇది వద్దు. ఇది వైసీపీ నమ్ముకుంటున్నటువంటి పంచసూత్రాలు. నిజంగా అలానే ఉంది. ఏ పని స్టార్ట్ చేసినా సరే వీళ్ళొచ్చి ఎదురొచ్చి దానికి శాపనార్థాలు పెట్టే ప్రయత్నం, అది వద్దనే ప్రయత్నం, దాన్ని వ్యతిరేకించే ప్రయత్నం, ఇది అవసరం లేదనే ప్రయత్నం, ఇది కాదని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సరే చూద్దాం, బీసీలకి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి రిజర్వేషన్లు ఏ రకంగా అమలు చేస్తారు ప్రాక్టికల్గానే చూద్దాం. కొంత టైం ఇచ్చి అవి అమల్లోకి జరగనప్పుడు అప్పుడు వైసీపీ మాట్లాడితే అర్థం ఉంటుంది. కానీ ఇప్పుడు మాట్లాడటం అంటే, నిజానికి నిన్న ఒక సామాన్య కార్యకర్త రమాదేవి ఎమ్మెల్సీ అయ్యారు. ఒక చిన్న కార్యకర్త, సామాన్య కుటుంబం, వాళ్ళ పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్, ఆమెని డైరెక్ట్ ఎమ్మెల్సీ చేశారు. ఇలా ఎంతోమంది బీసీలకి పెద్ద పెద్ద నాయకులుగా మార్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది. ఇప్పుడు ఎర్రనాయుడు కుటుంబం, తర్వాత యనమల గారి కుటుంబం, తర్వాత ఈ తెలంగాణలో కూడా చాలా కుటుంబాలండి. ఇప్పుడు ఆంధ్రాలో ఇంకా నేను పేర్లు చెప్పుకుంటూ పోతే చాంటాడంట అవుద్ది. కొల్లు రవీంద్ర కావచ్చు, తెలంగాణలో తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవేంద్ర గౌడు, గంగుల కమరాకరు, తర్వాత ఇప్పుడు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉంటాం. కేవలం బీసీలే కాదు, అన్ని సామాజిక వర్గాలు, ఎస్సీలు కూడా. ఇప్పుడు తెలంగాణలో కడియం శ్రీహరి, ఆవిడ ఆంధ్రాలో ప్రతిభా భారతి కుటుంబం, బాలయోగి కుటుంబం. ఈ సామాజిక వర్గాలకి పెద్దపేట వేసిన పార్టీగా తెలుగుదేశం పార్టీకి ఒక గుర్తింపు ఉంది. ఆ మాటకు వస్తే లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకి మొట్టమొదటిగా రిజర్వేషన్ కల్పించడం స్టార్ట్ చేసింది తెలుగుదేశం పార్టీనే. మండల్ కమిషన్ సిఫార్సును అమలు చేసింది మొదటిగా తెలుగుదేశం పార్టీనే. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలకి లోకల్ బాడీలో 20% రిజర్వేషన్ కల్పించడం స్టార్ట్ చేశారు. అప్పటి వరకు బీసీలకి లోకల్ బాడీలో రిజర్వేషన్ లేదు. అప్పుడు 20% కల్పించడం స్టార్ట్ చేసింది తెలుగుదేశం పార్టీనే. ఆ 20% ఇప్పుడు 34%గా మారుస్తుంది తెలుగుదేశం పార్టీనే. సరే, 34% చేయడానికి కొన్ని ప్రాక్టికల్ ఇబ్బందులు ఉన్నాయి, ఉన్నమాట వాస్తవమే. కానీ ముందే శాపనార్థాలు పెట్టడం అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళే కోర్టుకు పోయేటట్టున్నారు, వద్దు అమలు చేయొద్దని. సో చూడాలి.